హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. డాక్ మహారాజా, యాక్టర్ బై బాలకృష్ణ గారు, డైరెక్టర్ బై బాబీ గారు. ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. ఆ తర్వాత నా రివ్యూ మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. డాక్ మహారాజా, ఈ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అఖండ మూవీ తర్వాత నేను క్లియర్గా సాటిస్ఫై అయిన మూవీ అయితే డాక్ మహారాజా. అంటే అఖండ తర్వాత బాలకృష్ణ గారు తీసిన మూవీస్లో నేను దీనికే క్లియర్గా సాటిస్ఫై అయ్యాను. ఒక్క క్లైమాక్స్ తప్పించి క్లైమాక్స్ బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ లాగా అనిపిస్తుంది. సరైన ఫినిషింగ్ ఇవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచే ఒక ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఎట్లా అంటే ఒక హై ఎంగేజింగ్గా స్టార్ట్ అవుతుంది, అదే ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కానీ దాని తర్వాత చూపించే విధానం కానీ ఇవంతా కూడా చాలా ఇంటెన్సివ్గా ఇంట్రెస్టివ్గా, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం యాక్షన్ అనేది కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది. జనరల్గా బాలకృష్ణ గారి మూవీలు అంటే ఎంట్రీతోనే యాక్షన్ ఉంటుంది కదా, అంటే ఇంకా స్టార్టింగ్ నుంచే ఫైట్లు, ఇంకా బాలకృష్ణ గారికి మంచి మాస్ ఎంట్రీ అయితే ఉంటుంది కదా. ఎంట్రీ బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం యాక్షన్ సీక్వెన్స్ అనేవి కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. బీజిఎం అయితే చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అసలు తమన్ గారికి బాలకృష్ణ గారు అంటే ఇంకా ఏం పుట్టిద్దో ఏమో మరి, ఒక రేంజ్లో ఉంటుంది బీజిఎం. నిజంగా ఆ సీన్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు కానీ, ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు వెనక తమన్ గారి మ్యూజిక్ వస్తూ ఉంటే నిజంగా మెంటల్ ఎక్కుతుంది. అఖండ మూవీకి ఈ రేంజ్లో ఉంటుంది బీజిఎం. అఖండ మూవీ నేను సత్తెనపల్లిలో చూశాను, జయలక్ష్మి శ్రీలక్ష్మి హాల్లో, సంథింగ్ నేమ్ గుర్తులేదు. ఆ హాల్లో సగం సినిమా అప్పుడు మాకు డబ్బులు రిటర్న్ చేసి పంపించేశారు. ఎందుకో తెలుసా, ఆ బీజిఎం వల్ల స్పీకర్లో బ్లాస్ట్ అయిపోయినాయి. ఓన్లీ ఆ బీజిఎం వల్ల అసలు అవి పగిలిపోయి సినిమానికి మాకు మధ్యలో టికెట్స్ ఇచ్చేసి అంటే డబ్బులు రిటర్న్ నుంచి పంపించేశారు. ఆ ఫీలింగ్ అయితే మళ్ళీ నాకు ఇప్పుడు కలిగింది. నిజంగా ఆ బీజిఎం అయితే ధనాధనా బలుగుతూ ఉంటుంది చెవులో. ఆ బీజిఎం అనేది మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ పెరుగుతూ ఉంటుంది. ఆ బీజిఎం కోసం అన్న ఇంకోసేపు చూడొచ్చు, ఇంకా సేపు చూడొచ్చు అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఏ ముందులే బీజిఎం. నిజంగా నేనైతే బీజిఎం కూడా చాలా కనెక్ట్ అయింది. అంటే ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయింది, ప్లస్ పాయింట్ అని చెప్తా, మేజర్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి బీజిఎం. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాంగ్స్ అన్నీ ఓకేగా ఉంటాయి, అంటే పర్లేదు బాగానే ఉంటాయి. ఆ దబిడి సాంగ్ ఉంది కదా, దాన్ని అయితే ట్రిమ్ చేసే ప్రయత్నం చేశారేమో అనిపించింది. ఎందుకంటే మధ్యలో ఆ మూమెంట్స్ అనేవి సగం వస్తున్నట్లయితే అనిపిస్తుంది, అంటే క్లియర్గా మూమెంట్ ఎండ్ అయినట్టయితే అనిపించదు. అంటే ఆ సాంగ్స్ మీద చాలా కాంట్రవర్సీ అయింది కదా, ఏమన్నా స్టెప్స్ని ట్రిమ్ చేసే ప్రయత్నం చేశారేమో తెలియలే. కానీ మధ్యలో కొన్ని మూమెంట్స్ అనేవి ఫినిష్ కాకుండానే నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్ళిపోయినట్ల ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా సాంగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది, ఆ స్టెప్స్ అన్ని అట్లానే అనిపించినాయి. కాకపోతే ట్రిమ్ చేసే ప్రయత్నం చేశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆ సాంగ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ స్టెప్సే మరీ టూ మచ్ అనిపిస్తాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, విలన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, ఆ ఎమోషన్ సీక్వెన్స్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంది కదా, ఆ చిన్నపిల్ల దగ్గర వచ్చే స్టోరీ కానీ ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి మనకి. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్లాష్ బ్యాక్ సంబంధించి కొంచెం ఎమోషన్ స్టోరీ వస్తుంది కదా, అది కూడా చాలా సింక్ అవుతుంది. ఆ స్క్రీన్ ప్లే కూడా ఆ స్టోరీ బాగా సింక్ అయింది. స్క్రీన్ ప్లేని కూడా చాలా క్లియర్గా తీసుకెళ్లారు, మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ అయినట్లు కానీ ఇట్లా ఏముండదు. ఒక క్లైమాక్స్లోనే మనకు కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ప్రీ క్లైమాక్స్ తర్వాత నుంచి కొంచెం స్లో అయినట్లు, ల్యాగ్ కాదు స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు దాకా ఒక హైప్తో వెళ్ళాము, సడన్గా ఆ హై మూమెంట్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. అక్కడ మనకి క్లియర్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఆ ఒక్క క్లైమాక్స్ అంటే బాగానే ఉండదు, కాబట్టి ఎండింగ్ అనేది ప్రాపర్గా లేదనిపించింది నాకు. ఇంకొంచెం ఇంటెన్సివ్గా అదే ఇంట్రెస్ట్తో తీసుకెళ్ళుంటే, అదే హైప్ మూమెంట్తో తీసుకెళ్ళుంటే బాగుండేమో అనిపించింది. బట్ సినిమా అయితే బయటకు వచ్చిన తర్వాత పర్లేదు, మంచి సినిమాని అయితే చూసి వచ్చాము, 300 పెట్టుకుని వెళ్ళినందుకు కొంచెం న్యాయం జరిగింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. డబ్బులు అయితే వేస్ట్ అవ్వవు. ట్రైలర్ని చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది, అంటే సినిమా ఇట్లా ఉంటుందేమో, ఈ జోనర్ ఏమో, ఈ విధంగా ఉంటుందేమో అనుకుంటాం కదా. కానీ సినిమాకి వెళ్ళి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇంటెన్షన్ రాదనమాట, అసలు గుర్తుండదు. అంటే ఇప్పుడు ట్రైలర్ని చూసినప్పుడు స్టోరీ ఇట్లా ఉంటుందేమో, దీని మీదేమో, ఇట్లా పాలిటిక్స్ మీదేమో, లేకపోతే ఇట్లా స్మగ్లింగ్ మీదేమో ఒక ఇంటెన్షన్తో వెళ్తాం కదా. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ ఉండదు, కొత్త ఫ్రెష్ ఫీలింగ్తో స్టార్ట్ అవుతుంది. సో మనం ఎంత హైప్ పెట్టుకుని వెళ్ళినా కానీ సినిమా స్టార్ట్ అవ్వగానే మనం దేని మీద అయితే హైప్ పెట్టుకున్నామో అది గుర్తురాదు. సో ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. దానివల్ల స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మనకి. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ విజువల్స్ కానీ, బీజిఎం కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఫ్రెష్గా, ఇంట్రెస్ట్గా, చాలా గ్రాఫ్ ఎక్కువ పెరుగుతానే వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. లాస్ట్ టైం సంక్రాంతికి బాలకృష్ణ గారిది వీరసింహారెడ్డి సంథింగ్ ఏదో సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకి నేను వెళ్ళినప్పుడు నిజంగా సినిమా అయితే నాకు నచ్చలేదు. కొన్ని చోట్ల అయితే నిద్రపోవాలనిపించింది. అందులో ఒక సీన్ ఉంటుంది కదా, గుద్దితే కారు కిలోమీటర్ వెనక్కి వెళ్ళిద్ది, అట్లాంటి సీన్స్ ఉంటాయేమో, వెళ్ళడం అవసరమా, ఓటీటీ వచ్చినా చూద్దాంలే అన్న ఫీలింగ్తో అయితే ఉన్నా నేను. కాకపోతే ఏంటంటే రివ్యూ చెప్పాలి కదా అని చెప్పేసి వెళ్ళాను. అట్లాంటి సీన్స్ ఉంటాయేమో, బాలకృష్ణ గారికి అంటే ఇంక అది కామన్. బాలకృష్ణ గారి సినిమాస్లో అవి ఉంటేనే ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు.
అంటే స్పెషల్గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే అవి ఉంటేనే సినిమాకి వెళ్తున్నట్టు ఫీల్ అవుతారు కదా. సో అవి ఉంటాయి కదా, ఎట్లా అయినా సినిమాకి వెళ్ళడం అవసరం, అట్లా ఉంటే నాకు నచ్చదు. కానీ ఆ ఫీలింగ్తో వెళ్ళా నేను. సర్లే వాటిని స్కిప్ చేద్దాము, ఆ ఒక్క సీన్స్ 2 సీన్స్ ఏముందిలే అన్నట్లు అనుకున్నాను. కానీ మరి అంత ఓవర్గా చేసే సీన్స్ అయితే ఏమీ లేవు, కొంచెం చూడదగ్గానే ఉన్నాయి. అరే ఎందుకు ఇంత అతి అన్న ఫీలింగ్ అయితే రాలేదు నాకు. సో బాలకృష్ణ గారి సినిమాలో ఇట్లాంటి అతి ఉంటుంది, వీటి కోసం మనం చూడాల్సిన పని లేదులే, ఎందుకు ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళైతే అట్లాంటి ఏమీ లేవండి. ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్ళొచ్చు. సినిమాకి వెళ్ళి చూసి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. నేనైతే ఆఫ్టర్ అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ గారి మూవీస్లో నేనైతే ఈ సినిమాకే సాటిస్ఫై అయ్యాను. మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటిని చూసినప్పుడైతే నాకు సగంలోనే బయటకు వెళ్ళాలన్న ఫీలింగ్ వచ్చింది. అంటే అది బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ పరంగా కావచ్చు, సినిమా స్టోరీ పరంగా కావచ్చు, ఆ నరేషన్ స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, బీజిఎం పరంగా కావచ్చు, వీటన్నిటిలో అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ సినిమాలో అన్ని విధాలుగా నాకు బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటుంది, బీజిఎం బాగుంటుంది, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ బాగుంటాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ సంక్రాంతికి ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫ్లాప్, ఏ సినిమా టాప్లో ఉంటుంది, ఏ సినిమా బాటంలో ఉంటుందని. నేను ముందే చెప్తున్నాను అందరికీ ఏంటంటే, ఇప్పుడు దాకా 2 సినిమాలు అయితే వచ్చినాయి కదా నేను చూసిన వాటిలో, గేమ్ చేంజర్ ఒకటి, డాకు మహారాజా ఒకటి. ఈ రెండిట్లో అయితే డాకు మహారాజే టాప్ అని చెప్తాను. గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఆ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. బీజిఎం కూడా ఒక 2-3 ట్యూన్లని రిపీటెడ్గా కొట్టినట్లయితే అనిపిస్తుంది. క్యారెక్టర్స్ని సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తుంది. అంటే రామ్ చరణ్ గారికి ఫస్ట్ హాఫ్లో చాలా స్కోప్ ఉంటుంది, మంచి డైలాగులు రాసుకోవచ్చు, మంచి ఎలివేషన్ సీన్స్ రాసుకోవచ్చు. కాకపోతే ఈ లవ్ ట్రాక్ని మరీ ఓవర్గా పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో గేమ్ చేంజర్ మూవీలో లవ్ ట్రాక్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రోలే. అంటే వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తారు కదా, దానికి ఇంపార్టెంట్ రోలే. కాకపోతే మధ్యలో ఈ బోర్డర్ దాటాలు, కలెక్టర్ అటు రాకూడదు ఇటు రాకూడదు, అక్కడ 2-3 లవ్ సీన్స్ ఉంటాయి కదా, అవి అంత ఉపయోగం లేదేమో సినిమాకి. దాని బదులు వేరే ఏమైనా మంచి సీన్లు రాసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంటర్వెల్లో ట్విస్ట్ బాగుంటుంది, దాన్ని సరిగ్గా కంటిన్యూ చేయలేదేమో సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది. ఎక్కడో చివర్లో మళ్ళీ ఎత్తికిస్తారు. సో అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా సినిమా నచ్చదు. ఇంకా రేపో ఎల్లుండో వెంకీ మామది సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఉంది, ఫ్యామిలీ జోనర్ది. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది అడుగుతున్నారు అనమాట, ఆ మూవీ రివ్యూ చెప్పు, మేమైతే వెయిట్ చేస్తున్నాం, ఎట్లా ఉంటుంది, ఫ్యామిలీ జోనర్ కదా అనేసి అడుగుతున్నారు. దానికోసం కూడా చెప్తాను ఖచ్చితంగా. సో దానికోసం అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రివ్యూ మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా వెళ్ళే ముందైనా కనీసం ఈ వీడియో ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.